నవగిరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 17వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణము, 18వ తారీఖు దండకి పుట, 19వ తారీఖు అనగా నిన్న దేవుని యొక్క సేవా కార్యక్రమము, అలాగే ఈ రోజు పందెంగుండు బండలాగుడు కార్యక్రమం, అంతర్రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు ఈ రోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి పొద్దున మన గౌరవ ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి గారు, అలాగే మరొక 20 నిమిషాలలో మన షాద్నగర్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వీరపల్లి శంకర్ గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ సభ్యులు విశాల శ్రవణ్ రెడ్డి గారు, అలాగే ఈ యొక్క పందెంగుంటు కార్యక్రమానికి మొదటి బహుమతిగా ఇస్తున్నటువంటి శతాబ్ది టౌన్షిప్ అధినేత కాసు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే సింగిల్ విండో చైర్మన్ జగదీశ్వర్ గౌడ్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు, కేశంపేట గ్రామ పెద్దలు, ఎక్స్ ఎంపీపీ విశ్వనాథం గారు, అలాగే ఎక్స్ ఎంపీటీసీ యాదయ్య గారు, ఎక్స్ సర్పంచ్ తలసాని వెంకటరెడ్డి గారు, అలాగే దేవాలయ కమిటీ సభ్యులు గూడా రామ్మోహన్ రావు గారు, నక్కా చంద్రశేఖర్ గారు, యుగంధర్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, బైగన్ శేఖర్ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కేశంపేట గ్రామ యువకులు కోలపాము మురళీమోహన్ గారు, అలాగే గుంటి ఆంజనేయులు, నక్కా చంద్రశేఖర్, గూడా మహేందర్, గుంటి ఆంజనేయులు, బెస్తే యాదయ్య, కమ్మరి జంగాచారి, కటికే శివాజీ, పాండుగౌడ్, మంగళి నవీన్, కుమ్మటం చంద్రశేఖర్, కడియాల శేఖర్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి కేశంపేట గ్రామ యువకులకు, పెద్దలకు హృదయపూర్వక నమస్సుమాంజలుడు. ఇప్పుడు వివిధ గ్రామాల ప్రజలకు, నాయకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం కేశంపేట తాజా మాజీ సర్పంచ్ గారైనటువంటి శ్రీ తలసాని వెంకటరెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కేశంపేట మాజీ సర్పంచ్ గారి ఎన్ఎం శ్రీధర్ గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కేశంపేట గ్రామ మాజీ ఎంపీటీసీ గారైనటువంటి యాదయ్యచారి గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శతాబ్ది టౌన్షిప్ ఎండీ గారు సార్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేశంపేట తాజా మాజీ జెడ్పీటీసీ గారు విశాల శ్రవణ్ రెడ్డి గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎక్స్ ఎంపీటీసీ గారైనటువంటి లంకాల సురేష్ గారిని కూడా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సురేష్ గారు ఈ బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి పెద్దలు శ్రీ తలసాని, అలాగే గౌరవ శాసనసభ్యులు శంకరన్న గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన శాసనసభ్యులు అన్న వీరపల్లి శంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు చాలా సంతోషం. అలవేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాలు
కళ్ళారా విందుగా అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. మరి ఈ కార్యక్రమానికి పార్టీల ఖచ్చితంగా రైతులందరూ పాల్గొని కేశంపేట మండల ఏర్పాటులో వివిధ గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమం చాలా జరుపుతూ ఉంటారు. కాబట్టి మరి ఈ రోజు శ్రీధర్ రెడ్డి గారు కానీ, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి గారు కానీ, విశాఖ గారు కానీ, డిప్యూటీసీ వీరేశం మండల ప్రెసిడెంట్, డిప్యూటీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్ కానీ, మిగతా సోదరులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ యొక్క కార్యక్రమం మండలాల కార్యక్రమం దాదాపు 12 జతలు పాల్గొనడం చాలా కళ్ళారా ఆనందంగా ఉంది. మనమందరం కూడా మరి సంతోషంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మరి ఈ మండలాల పోటీల్లో విజయం సాధించిన వారికి జతవారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా మరి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్న పత్రిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే సంవత్సరానికి ముఖ్యమైన కార్యక్రమాలు చెప్తా ఉన్నాడు. మరి ఆ రోజు చెప్పుడు మళ్ళా చెప్పలేదు, ఈ రోజే చెప్తున్నాడు. అది ఫినిషింగ్ ఏదో అంటా ఉన్నాడు. ఆ యొక్క మండపం దగ్గర ఏదో కార్యక్రమం చేయాలంటే మన బాధ్యత. మరి ఇంత మంచి భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి పార్టీల ఖచ్చితంగా పార్టీలు ఉంటాయి పోతాయి. మన వ్యక్తుల పెట్టుడు మన ప్రాంతంలో మన మండలంలో కలిసి చేసి అందరూ సాధన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి అందరినీ ఒక వేదిక నుంచి వచ్చి అందరినీ సంతోషపెట్టే కార్యక్రమం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంటే మా శతాబ్ది శ్రీనివాసన్న మరి ఈ యొక్క బహుమతులకు ముందుకొచ్చి మరి ఆ యొక్క విజయం సాధించిన మొదటి ప్రైజు ₹1,00,000 ఇస్తున్నట్టు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం. వచ్చే సంవత్సరం కొద్దిగా ముందు వచ్చి మన కార్యక్రమం ఇంకా విజయవంతం మంచిగా ఇంకా మంచిగా నిర్వహించడానికి నేను సహకరిస్తాను చేస్తాను ముగిస్తాను.